శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈ 2025 సంవత్సరంలో భగ్ని హస్త భోజనం అంటే యమద్వితీయ పండుగ ఎప్పుడు వచ్చింది, అసలు ఈ భగ్ని హస్త భోజన ప్రత్యేకత ఏమిటి, ఈ రోజు సోదరి ఇంట్లో తప్పకుండా భోజనం ఎందుకు చెయ్యాలి అనే విషయాలన్నీ కూడా క్లియర్ గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీపావళి వెళ్ళిన 2 రోజుల తర్వాత వచ్చే పండుగ ఈ భగ్ని హస్త భోజనం. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఈ పండుగ కూడా ఒకటి. ఈ భగ్ని హస్త భోజనాన్ని యమద్వితీయగా అయితే పిలుస్తూ ఉంటారు. కార్తీక శుద్ధ విధి అనే భగిని హస్త భోజనం అని, యమద్వితీయ అని, పుష్పద్వితీయ అని, కాంతి ద్వితీయ అని ఇలా రకరకాల పేర్లతో అయితే పిలుస్తారు. ఈ భగ్ని హస్త భోజనాన్ని నేపాల్, ఉత్తర భారతదేశంలో కూడా ఆచరిస్తారు. అసలు ఈ భగ్ని హస్త భోజనం అంటే ఏమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం. సోదరుల క్షేమానికి సంబంధించింది ఈ పండుగ. సూర్య భగవానుడి సంతానమైన యమునకు యమధర్మరాజుకి గల అపరూప అనురాగ బంధమే ఈ యమద్వితీయ పండుగ. భగ్నిహస్త భోజనం అంటే సోదరి చేతి వంట అని అర్థం. యమునకు యమధర్మరాజు అంటే అమితమైన ప్రేమ. యమునకు వివాహం అయ్యి తన అత్తింటికి వెళ్ళాక తన సోదరుడైన యమధర్మరాజుని తన ఇంటికి రమ్మని ఎన్నోసార్లు పిలుస్తుంది. కానీ యమధర్మరాజుకు ఉన్న పన్నుల వలన వెళ్ళలేకపోతాడు. చివరికి ఒక రోజైన కార్తీక శుద్ధ విద్య రోజున తన సోదరుడైన యమధర్మరాజు తమ ఇంటికి వచ్చాడని చాలా సంతోషంతో పిండి వంటలతో తన సోదరుడికి ఆహారం పెడుతుంది యమున. చాలా రోజుల తర్వాత సోదరులు కలుసుకోవడంతో ఇరువురు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. ఆ సంతోషంలో యమధర్మరాజు తన చెల్లెలైన యమునను ఏదైనా వరం కోరుకోమంటాడు. అప్పుడు యమున ఈ కార్తీక శుద్ధ విధి నాడు ప్రపంచంలో ఎక్కడైనా సరే తన సోదరి ఇంటికి వెళ్లి భోజనం చేసిన సోదరులకు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించమని కోరుతుంది. యమున కోరిక విన్న యమధర్మరాజు చాలా సంతోషపడి ఈ రోజు ఎవరైతే సోదరి చేతి వంట తింటారో ఆ సోదరుడికి ఉన్నటువంటి అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని, అలాగే ఆ సోదరి నిండు నూరేళ్లు సౌభాగ్యంతో కలకలాడుతూ ఉంటుందని వరమిస్తాడు యమధర్మరాజు. అప్పటి నుండి ఈ భగ్నిహస్త భోజన ఆచారం ఆచరణలోకి వచ్చింది. యమునకు యముడికి గల ఈ అపురూప అనురాగ బంధమే ఈ యమద్వితీయ పండుగ అనే పేరుతో అద్వితీయ పర్వదినంగా ఖ్యాతి పొందింది. అందువల్లే ఈ యమద్వితీయ రోజున అన్నా తమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళి తప్పకుండా తన సోదరి చేసినటువంటి ఆహారాన్ని భుజిస్తారు. అయితే ఈ రోజున భోజనం స్వీకరించడానికి సోదరి ఇంటికి వెళ్ళినటువంటి సోదరుడికి ముందుగా సోదరి బొట్టు పెట్టి ఆ తర్వాత భోజనం పెట్టాలి. సోదరుడికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలన్నీ ఇవ్వండి, భోజనం అయితే పెట్టాలి. సోదరి చేతి వంట తిన్న సోదరుడు భోజనం చేసిన తర్వాత సోదరికి పసుపు, కుంకుమ, పుష్పాలు ఇంకా ఇతర కానుకలు ఏవైనా కూడా బహుకరించవచ్చు. ఆ తర్వాత చిన్నవారు పెద్దవారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. మరి ఇన్ని విశేషాలతో కూడుకున్నటువంటి ఈ భగ్నిహస్త భోజనం ఈ 2025 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అని అంటే స్వస్తి చాంద్రమాన శ్రీ విశ్వవసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం విద్యా తిథి ప్రారంభం 2025 అక్టోబర్ 22 బుధవారం సాయంత్రం 5:53 ప్రారంభమయ్యి 2025 అక్టోబర్ 23 గురువారం రాత్రి 7:55 వరకు ఉంది. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయ సమయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజంతా కూడా మనం ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో యమద్వితీయ పండుగ 2025 అక్టోబర్ 23 గురువారం రోజు వచ్చింది. ఈ రోజు విశాఖ నక్షత్రం అయితే ఉంది. అయితే ఈ యమద్వితీయ పండుగను ఆచరించుకోవడానికి ఏదైనా ఆచారం ఆనవాయితీ ఉండాలని అంటే అటువంటివి ఏవి కూడా అవసరం లేదండి. ఎవరైనా సరే తన సోదరి ఇంటికి వెళ్ళి ఆహారం భుజించవచ్చు. అయితే మీకు సొంత సోదరులు, సోదరీమణులు లేకపోతే మీకు సోదరుడు వరసైన వారిని మీ ఇంటికి పిలిచి ఆహారం పెట్టండి. ఈ రోజు భగ్నిహస్త భోజనం నిర్వహించుకోవడానికి శుభ సమయం వచ్చేసి ఉదయం 10:37 నుండి 2 గంటల లోపు మీరు ఈ భగ్నిహస్త భోజనం అయితే నిర్వహించుకోవచ్చు. ఎవరైనా జాబ్స్ పరంగా ఏవైనా పనుల వల్ల మీకు ఉదయం వేళల్లో భగ్నిహస్త భోజన కార్యక్రమం నిర్వహించుకోవడానికి కుదరకపోతే సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 7:55 లోపు ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించుకోవచ్చు. ఇంకా ఈ భగ్నిహస్త భోజనంలో సోదరుడికి నాన్ వెజ్ వడ్డించవచ్చా అని చాలా మందికి డౌట్ ఉంటుందండి. కార్తీక మాసం కాబట్టి నాన్ వెజ్ లాంటివి వేయకుండా ఉంటే మంచిది. ఇంకా భోజనం పెట్టే ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి వేయవచ్చా అని కూడా చాలా మందికి డౌట్ ఉంటుందండి. అది మీ సోదరుడు ఇష్ట ప్రకారం చెయ్యండి. ఎందుకంటే కొంతమంది కార్తీక మాసం చేస్తూ ఉంటారు కదా, అటువంటి వారు ఉల్లి, వెల్లుల్లి, నాన్ వెజ్ లాంటివి తినరు. అందుకని తెలుసుకుని మీరు వంట అయితే చెయ్యండి. ఇంకా పీరియడ్స్ లో ఉన్నవారు భగ్నిహస్త భోజనం సోదరుడికి పెట్టవచ్చా అంటే పెట్టకుండా ఉంటేనే మంచిదండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.